ఒక్కసారి నేనెందుకో హ్మ్. ఇంకా అందరూ అలా అంటుంటారు కదా! ఒక్కసారేమో నేను షూట్‌కెళ్ళినప్పుడు భీమవరం 'ఈ కనులో ప్రాణం ఆ కనులో చేరదు' షూట్‌కెళ్ళినప్పుడు ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేశా. అందులో ఒక ప్రాన్ తిన్నాను. ఎందుకో రబ్బరీగా ఉండిందన్నమాట. నాకైతే అస్సలు నచ్చలేదు ఎందుకో. సో, అందుకనేసి అప్పటి నుంచి ప్రాన్స్ తినడమే మానేసా. నాకు తెలిసి అప్పుడా లేకపోతే 'వన్ నైట్ లవ్ స్టోరీ' జరిగినప్పుడు ఏదో నాకు కొద్దిగా ప్రాపర్ ఐడియా లేదు కానీ, ఒక్కసారి టేస్ట్ చేశా. ఆ ఒక్కసారి టేస్ట్ చేసినప్పటి నుంచి ప్రాన్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అంటే అప్పటికి ఉండేదన్నమాట. ఏంటి అందరూ ప్రాన్స్ అంటున్నారు. డెఫినెట్‌గా ఈ ప్రాన్స్ అన్ని ట్రై చేయాలి అనేసి గట్టిగా అనుకోనున్నా. బట్ వన్స్ టేస్ట్ చేసిన తర్వాత నాకేం పెద్దగా అనిపియలే. అంటే మేబీ లైక్ వన్ డే వాళ్ళ చేతుల్లో ఉంటుందన్నమాట. అరోమా, టేస్ట్ అనేది. సో, డెఫినెట్‌గా ట్రై చేయాలి మళ్ళీ ఎప్పుడైనా. బట్ ఈసారైతే ఒక్కసారి తింటే ఇంకోసారి లైఫ్‌లో వదలకూడదు అని ఆ టేస్ట్‌తో ట్రై చేయాలన్నమాట. సో, తెలీదు ఎప్పుడు మళ్ళీ ట్రై చేశాను ప్రాన్స్ అనేది. అండ్ లైక్ ఇంకేం చెప్పాలి? అంతే పెద్దగా ఏం లేదన్నమాట నాన్ వెజ్‌లో నేను చెప్పడానికి. ఐ హోప్ చాలా మందికి తెలుసు. లైక్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చేసినప్పుడు చాలా సార్లు చెప్పాను నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమని. అందరూ సండే వస్తే చాలన్నమాట. లైక్ కొంతమంది పైన వికర్ చికెన్ తిన్నారా? చికెన్ కావాలా? చికెన్ పంపించాలా? అంటూ ఉంటారు. లైక్ ఇట్స్ వన్ ఫన్నీ థింగ్ అన్నమాట. ఇష్టపడతాను నేను చికెన్‌ని. బట్ ఏంటంటే తినలేం కదా! సారీ నాకు కాలొస్తుంది. సో, అందుకననమాట. ఎవ్రీడే అయితే మనం డెఫినెట్‌గా తినలేం. బట్ వీక్లీ 2 ఆర్ 3 డేస్ అయితే ఖచ్చితంగా తినేస్తాననమాట. అంత ఇష్టం నాన్ వెజ్ అంటే. అండ్ నాలాగా మీలో కూడా ఇంకా చాలా మందుంటారు కదా! నాన్ వెజ్ లవర్స్. ఐ నో లైక్ ఆ ఫీలింగ్ అనేది మనకి తెలుస్తది. కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా పెద్దగా నాన్ వెజ్ అంటే నచ్చదు. మేబీ తింటారు. బట్ మరి అంతగా ఏం తినరు. బట్ మనం అలా కాదన్నమాట. అంటే తినేటప్పుడు కొద్దిగా లిమిట్‌గానే తింటాం. మరీ ఓవర్‌గా ఏం తినేయం. కానీ తింటున్నాం కదా! అదొక ఫీలింగ్ అంతే. ఇంకేం లేదు. ఆహ్, అండ్ అంటే నాకు బేసిక్‌గా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు. ఆహ్, లైక్ చేసే బిర్యానీ అంటే ఇష్టం. లైక్ నేను చెప్పా కదా! నాకు ముస్లిమ్స్ చేసే బిర్యానీ అంటే ఇష్టం. అదే మన ఇంట్లో చేశారనుకోండి ఆ టేస్ట్ రాదు. లైక్ వాళ్ళు ప్యూర్ స్పైసెస్ అంటే వాళ్ళకి వాళ్ళకంటూ అది స్పెషల్ డిష్ కాబట్టి వాళ్ళు చేసేది మనం చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటది.